సార్ కృష్ణా బ్యారేజీకి వరద రావటం, పడవలు కొట్టుకు రావటం ఇది మొత్తం కూడా జగన్ ప్లాన్ అంటూ కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇందులో నిజం ఉందంటారా? రూమరే అని మీరే చెప్తున్నారు, నిజాన్ని ఎలా చెప్పగలుగుతాం మేమైనా కానీ. అది ఎందుకంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వం ఉన్నాడు ఎవడు అలాంటి చేయడు. ఇంకా చేస్తాడో చేయలేదు ఆయన వ్యక్తిగతంగా వదిలేయాలి మనం. స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇది మొత్తం చెప్పండి జగన్ గారి ప్లాన్ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏమండి, ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టడం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు తిట్టడం కామనే కదా. ఇప్పుడు ప్రతిపక్షం కూడాను ఏముంటుంది, ఇంత చేసినా కూడా ఆ ప్రభుత్వాన్ని నిందించట్లేదా? మామూలే, సహజమే. అది ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు వేరే వాడు చేసినా కూడా అవతలడే చేశాడని చెప్తారుగా. అంటే మరి ఎలాంటి వస్తున్నాయి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఏంటి సార్ నమ్మొచ్చు అంటే పరిస్థితి అయితే చాలా దారుణం. అటువంటి దాంట్లో ఎవరైనా చెయ్యడనే అనుకుంటున్నాం, చేశాడా లేదనేది ఆ భగవంతుడికే వదిలేయాలి. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద రావటం, దాంతోపాటు పొడవలు కూడా కొట్టుకు రావటం ఇది మొత్తం జగన్ ప్లాన్ అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది? అవన్నీ ఏదో వచ్చేసినాయి, కొట్టేసుకున్నాయి. ఇద్దరు ఒకళ్ళ దాని మీద ఒకళ్ళు అనుకోవడమే తప్పించి అవి ఎవరు చేసింది ఇంతవరకు అయితే బయటికి రాలేదు. టీడీపీలో ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు అన్నారు, వైసీపీలో జరిగితే టీడీపీ అంటారు. అవన్నీ ఇంకా క్లారిటీ అనేది ఎవరు చేసింది అనేది కూడా రాలేదు. ఇవాళ మళ్ళీ న్యూస్లో లోకేష్ ఫ్రెండ్స్ అని వచ్చింది. కాకపోతే ఏంటంటే ఎంత ప్లాన్గా చేసింది అయితే కాదు, ఏదో కొట్టుకొచ్చేసిన వరదల ప్రభావం వల్ల అట్లా జరిగింది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది, ఇది మొత్తం జగన్ ప్లాన్, జగన్ కుట్ర అంటూ చెబుతా. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా చెప్పుకోవడం తప్పించి అదైతే కావాలని చేసింది అయితే కాదని. ఈ వరద తాకిడి కూడా బాగా ఎక్కువగా ఉంది కదా, దానివల్ల ఈ కొట్టుకొచ్చేసి ఉంటాయని అనుకోవటం. సార్ కృష్ణా బ్యారేజీకి వరదలు రావటం, దాంతోపాటు పొడవలు కొట్టుకు రావటం ఇది మొత్తం కూడా కుట్ర జరిగిందంటూ కూడా వస్తున్న ఆరోపణలు, ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? ఈ ఆరోపణలు అంటే చేస్తూ ఉంటారండి. మరి రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఇది భగవంతుడు చేసిన ప్రకృతి విపరీతం ఇది, అంతేగాని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకుంటే సరైనటువంటిది కాదు. ఏదో రకాలుగా చంద్రబాబు నాయుడు బుడిమెడ కట్టలు ఎత్తేసాడు, ఆ కట్టలు తీసాడు అంటున్నారు, కానీ ప్రజలను పాడు చేయాలని ఎవరు ఏం చేయరు కదా. ప్రజల క్షేమం కోరుకుంటారు ఎవరు చూసినా. కాబట్టి అలాంటిది ఎప్పుడు అనుకోవద్దు, ఇది భగవంతుడు విపత్తు అంతే. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఇది మొత్తం జగన్ గారి ప్లానే అంటూ కూడా చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అది ఆ మాట అనకూడదు, తప్పు. ఆయన పెద్దవాడు అయ్యుండి అన్ని అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉండి ఎవరో అతను వెనగా మొన్న వచ్చిన ఆయన జగన్ గారిని గురించి ఆయన ఇంకా వేరే రకం మాట్లాడి ఆయన పరువును దిగదార్చుకోవడం తప్ప రెండోది కాదు, తప్పది. అలా అనకూడదు ఆయన. అయితే బుడిమేర గండ్లు కొట్టేసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. అది అంటున్నారు కానీ అదేం కాదు, ఇది ప్రకృతి భగవంతుని యొక్క విపత్తు అంతే. భగవంతుడి ద్వారా జరిగింది. ఒక విషయం ఏంటంటే పాపం పెరిగిందండి, దాన్ని ఎవడు అదుపు చేయలేడండి, భగవంతుడే దాని శిక్ష అంతే. రెండోది లేదు. ఇక ఎవరు రాజకీయ నాయకులు అంటాగలేదు, ఎవరు రాజ్యంలో వస్తే వాడు అంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఒకళ్ళ మీద విమర్శ చేయడం తప్పు. అది పద్ధతి కాదు అసలు. కాబట్టి ఇది భగవంతుడి యొక్క విధానం అంతే, అది ఆయన చేసింది. నేను దైవ సేవకుడిగా చెప్తున్నా అన్నమాట, నేను ఒక దైవ సేవకుడిగా చెప్తున్నా. ఇప్పుడు సింగనగర్ నుంచి ముస్తాబాద్ మాధవవారి గూడెం వరకు కొన్ని వేల మంది, వందల మంది పాస్టర్లు ఉన్నారు. అక్కడ ఎంతమంది ప్రార్థనలు చేయట్లేదు? భగవంతునికి అనుకూలంగా భక్తి చూపిస్తున్నారు, కానీ భయం లేదు. దేవుడు అంటే ఎవరికి ఇవ్వాలా? భయం లేని భక్తి చేస్తున్నారు, అందుకే దేవుడు విపత్తు పెట్టాడు. అది వాస్తవం. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద రావటం, బోట్లు కొట్టుకు రావటం ఇది మొత్తం కూడా జగన్ ప్లాన్ అంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం అంటే దానికి కావలసిన ఎంక్వైరీ చేస్తున్నారు, దాన్ని బట్టి ముందుకు పోతారు. నిందితులు ఎవరైనా సరే వదలరు. ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మరి ఇలాంటి ప్రచారాలను ఎంతటికి నమ్మొచ్చు? ప్రచారాలు ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది, కానీ ఇప్పుడు ప్రచారాలు అవన్నీ ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరద వచ్చింది, జగన్ ఏమంటున్నాడు, చంద్రబాబు ఇల్లు మునిగిపోవటం కోసం దీన్ని ఇలా తిప్పారు అంటున్నాడు. బోట్లు ఎవరే? అసలు ఎంక్వైరీ చేసేవాళ్ళు బోట్లు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఆ బోట్లు ఎవరే, అవన్నీ చేస్తే ఆల్రెడీ ఊరినే తెలిసిపోద్ది. ఇసుక తోడేదేమో అటువైపు, ఇటువైపు ఇటు కొట్టుకొచ్చిందేమో ఇటువైపు కొట్టుకొచ్చింది గొల్లపూడి దగ్గర. మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం తెలిసిపోద్ది కదండి.
సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కదా ఆ బోట్లు వైసీపీ వాళ్ళకి సంబంధించి. పేపర్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాం. వైసీపీ వాళ్ళే సింహాద్రి ఎవరు అంట ఆయన. ఆ బోర్డు రిజిస్ట్రేషన్ బట్టి తెలిసింది కదా వాళ్ళు ఎవరు ఉన్నారో ఏంటో మొత్తం తెలిసిపోద్ది అన్న. మందేముంది, ప్రజలదేముంది, అక్కడ ఏదైనా చూసింది చెబుతూ ఉంటారు అంతేగాని అది చూస్తున్నాం. మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఆయన పేరేంటి, అనుచరుడు, ఎవరు అనుచరుడు, నందిగం సురేష్ అనుచరుడు అని పేపర్లో టీవీలో చెబుతున్నారు. దాని గురించి మాకు అవి ప్రభుత్వం చూసుకునేది దాని గురించి కాదు. మాకు కావాల్సింది ప్రజలకి ఏమందుతున్నాయి మా గురించి చెప్పుకోవాలి. కానీ అవి పాలిటిక్స్ వ్యవహారాలు బాగా చెబితే ఎలా ఉండేది అన్న. అయితే అది దేవుడు కాబట్టి, లేకపోతే డ్యామ్ మొత్తం పోయేవాళ్ళం, ఓ పని అయిపోయేది, దరిద్రం పోయేది వాళ్ళకి. ఆడి మీద ఈడి మీద ఆడి గురించి చెప్పుకోకుండా సన్నాసులు అందరూ పోయేవాళ్ళు. మంచిని చెడు చెప్పేవాళ్ళు ఉన్నారు, చెడుని మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దరిద్రం పోతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇది మొత్తం జగన్ ప్లానే అంటూ కూడా. ప్లాన్ పోలు మాకు తెలియదులే, ఏంటి మాకేం తెలుసు. అవి పోలీసులు చూసుకుంటారు. మనం ఎవరిని ఏమి చేసి ఎవరిని అంటాం చెప్పేది క్లారిటీగా చెబుతున్నారుగా. ఆ బోట్ రిజిస్ట్రేషను పట్టుకుని తెలిసిద్ది. ఆల్రెడీ నిందితులను పట్టుకున్నారు, ఇంకెందుకు వాళ్ళ ముడ్లో పుల్ల పెడితే వాళ్ళే చెబుతారు, ఇంకెందుకు దాని గురించి. సరే అన్న, ఇప్పుడు వరద ప్రాంతాల్లో కూతుళ్ళు ఉంటారు, తప్పుడే ఒప్పట్టారు, ఒప్పుడే తప్పట్టారు. అందుకని ఎవరి మాట వెళ్ళలేదు. చట్టం కరెక్ట్గా చేస్తే అన్నీ వస్తాయి బయటికి. కాదన్న, వరద ప్రాంతాల్లో కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వరద బాధితులకి ఎలా సహాయం చేసిందంటే మీరేం చెప్తారు? సహాయం బాగా అందుతుంది. ఆయన వరద వచ్చిన కాడ నుంచి అసలు మామూలు దాంట్లోనే తిరుగుతూనే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం అందరూ బాగానే పనిచేస్తున్నారు. అధికార యంత్రాంగం పనిచేయాలంటే ఓన్లీ చంద్రబాబు వల్లే అయిద్ది, అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు, గంజాయి తాగుతుంటే పోలీసులు ఫోన్ చేస్తే ఏమన్నారంటే ఆ జోలు మీకు ఎందుకయ్యా అన్నారు. లాండ్ ఆర్డర్ లేదు అప్పుడు. ఇప్పుడు పతోడికి ఉచ్చబోస్తారు. చంద్రబాబు అంటేనే ఒక భయం గవర్నమెంట్కి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు మేము ఉన్నాము, మాకు ఒకవాడికి లైసెన్స్ ఉండదు, కాకి చట్టం ఉండదు, ఎవడు పడారు తోలేస్తాడు. సన్నాసులు అందరూ రోడ్లు ఎక్కుతున్నారు. అదే చంద్రబాబు ఉన్నాడు అనుకో, ఆర్టీఓలను పెడతాడు, చక్కగా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా పని చేస్తారు. కరెక్ట్గా పని చేయాలంటే చంద్రబాబు ప్రభుత్వమే ఉండాలి, టీడీపీ, అంతే, ఇంకేం లేదు. ఇంకా అక్కడ అంతే, కూటమి రావాలి. అయితే సహాయ చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా నెంబర్ వన్ వైసీపీ ఏమన్నా. మొన్నటిదాకా జగన్ గారు ఎన్నో పథకాలు ఇచ్చాడు, బట్టలు నొక్కాడు, బొచ్చుడు డబ్బు ఇచ్చాడు జనాలకి. ఇప్పుడు ఆపదలో ఉన్నాడు. ఆపదలు జనం ఉన్నప్పుడు ఆయన కూడా కొంచెం పని చేస్తే బాగుండేది. ఇప్పుడు అది కరోనా టైంలో చేశారని కొంతమంది అంటున్నారు. కరోనా టైంలో అంటే ఎవరికైనా భయం. అందరికీ కరోనా వచ్చింది, వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు చెప్పు. ఇప్పుడు నీకు వచ్చింది, నాకు వచ్చింది, వాళ్ళకి వచ్చింది, అందరు కరోనా వచ్చింది, ఎవరు బయటకు వచ్చి చేస్తారు చెప్పు. ఎవరికైనా అట్టా ఉండిద్ది. ఇది కరోనా కాదు, సచ్చేది కాదుగా. ప్రళయం వచ్చింది, దానికి నీ మీద నా మీద చెప్పుకోవడం కాదు, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలి. అందుకనే కదా నా స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎంతోమంది వెళ్ళి వరదలో దిగి వెళ్ళి ఎవరు తోచిన వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రళయం కాబట్టి